23 వరకు, అంటే ఈ 23 వచనాలు ఒక 4 భాగాలుగా మనం చూడొచ్చు. ఇట్లని 4 భాగాలుగా. మొదటి వచనం ఏంటంటే, ఒక 5 రోజుల తర్వాత, ఇప్పుడు 5 రోజుల తర్వాత ఆయన్ని మహాసభకి కూర్చోబెట్టడానికి, అంటే విచారించడానికి కూడుకున్న వచనంగా మనం చూడవచ్చు. అంటే వాళ్ళు కైసరుకు తీసుకొచ్చి ఫిలెక్స్ కప్ చెప్పి వెళ్ళిపోయారు. లూసియా అంటే ఆ సైన్యాధిపతి, సహస్రాధిపతి కొంతమందితో 470 మంది సైన్యంతో కైసరుకు తీసుకొచ్చి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. అప్పచెప్పి వెళ్ళిన 5 రోజుల తర్వాత అనేది మొదటి వచనం. రెండో వచనం ఏంటంటే, అప్పుడు పౌల్ని ఆ సభకు పిలిపిస్తారన్నమాట. 2 నుంచి 9 వచనాలు ఎవరైతే వారి మీద, పౌలు గారి మీద నేరం మోపాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేశాడు పౌలు అనే తప్పుని సభలో తెలియజేస్తారు. 10 నుంచి 21 వచనం వరకు పౌలు ఆయన ఏం చేశాడు, ఎందుకు నన్ను మహాసభకు తీసుకొచ్చారు అనే విషయాన్ని తెలియజేస్తాడు. మరి ఎంత జరిగినా ఏం జరిగింది అంటే, కోర్టులో వాయిదా వేశారు. వాయిదా, తర్వాత చూద్దాం అన్నాడు అంతే. ఫెలిక్స్ ఏం చేశాడంటే, తర్వాత చూద్దాం అన్నాడు. తర్వాత చూద్దామని వదిలిపెట్టలా. ఆయనకి ఒక అతిథి మర్యాదను అధికం చేశాడు. ఎవరికి అంటే, పౌలు గారు. ఇది మనం ఈ 23 వచనాల్లో ధ్యానం చేసేది. నా దగ్గర ఉన్న అర్థమయ్యే భాష ట్రాన్స్లేషన్ ఉంది బైబిల్, నేను అది చదువుతాను, మీరు అందరూ అర్థం చేసుకుంటారని నమ్ముతూ ఉన్నాను. 24వ అధ్యాయము మొదటి వచనం. 5 రోజుల తర్వాత ప్రధాన యాజకుడైన అననీయ కొంతమంది పెద్దలతో తెర్తిల్లు అనబడే న్యాయవాదితో కలిసి కైసరియా చేరుకున్నాడు. పౌలు పట్ల తాము చేయదలిసిన నేరారోపణలన్నీ రాష్ట్రపతికి ముందు ఉంచారు. తెర్తిల్లు తన వాదనను ప్రారంభిస్తూ, మీ పాలనలో చాలా కాలం శాంతంగా జీవించాం, ఇది మా అదృష్టం. మీ ముందు చూపు వల్ల ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి. మహాఘనత పొందిన ఫెలిక్స్ ప్రభువు, మీరు చేసిన వాటిని అన్ని ప్రాంతాల్లో ఉన్న మా ప్రజలు ఎంతో కృతజ్ఞతతో సంపూర్ణంగా అంగీకరిస్తున్నారు. మిమ్మల్ని ఎక్కువగా విసిగించడం మాకు ఇష్టం లేదు కనుక క్లుప్తంగా చెబుతాము. మేము చెప్పేది మాపై దయ ఉంచి వినమని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇతడు సమస్యలు, కష్టాలు కలిగిస్తాడని మాకు తెలిసింది. ప్రపంచంలో అన్నీ ఉన్న యూదులందరిలో ఇతడు అల్లర్లు లేపాడు. ఇతడు కుట్రలు పన్ని నజరేతు జాతి నాయకుడు. ఇతడు దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి ప్రయత్నించాడు. మీరు అతన్ని విచారిస్తే మేము చేసిన ఆరోపణల యొక్క నిజాలు మీకే తెలుస్తాయి అని అన్నాడు. న్యాయస్థానంలో యూదులందరూ ఈ ఆరోపణలు నిజమని చెబుతూ తెర్తిల్లు వాదనను బలపరిచారు. ఇక్కడ ఒక 5 రోజుల తర్వాత కొంతమంది పెద్దలు తెర్తిల్లు అనే వకీలు, తెలుగు భాషలో ఏమంటారు, లాయర్ని ఏమంటారు, వకీలుని తీసుకుని వచ్చారు. అక్కడ ఉంటారు చూడండి, మన బైబిల్లో న్యాయాధిపతి అని. వకీలుని తీసుకుని అననీయ అనే ప్రధాన యాజకుడు, ఎవరు చెప్పాలి మీరు, ఎవరు అననీయ, ఎవరు ప్రధాన యాజకుడు, మీకు గుర్తుందా? 23వ అధ్యాయంలో అననీయ గురించి మనం చదివి, 23వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా, పక్కనే 23 2వ వచనం. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడి. ఎందుకు పౌలు నోటి మీద కొట్టండి అని అన్నాడంటే, నేను నీతిగా జీవిస్తున్నాను అని అన్నాడు, నేను యథార్థంగా జీవిస్తున్నాను అన్నాడు. ఆ మాటకి ఆయన పౌలుని నోటి మీద కొట్టండి అన్నాడు. వెంటనే పౌలు ఏమన్నాడు, దేవుడు నిన్ను కొడతాడు అని అన్నాడు.
ఆయన అననీయ. వెంటనే పక్కన వాళ్ళు అన్నారు, ప్రధాన యాజకుడిని నువ్వు దూషిస్తావా అన్నారు. అయ్యో, ఇతను నాకు ప్రధాన యాజకుడిని తెలియదు. మన ధర్మశాస్త్రంలో ఉంది, మన అధికారులకు మనం విధేయులై ఉండాలి, వారికి లోబడి ఉండాలని నాకు తెలుసు, నేను చదివాను అని అన్నాడు. ఆయన ఈ అననీయ ప్రధాన యాజకుడు. ఈయనతో పాటు ఒకసారి సభ జరిగింది కదా, ఆ సభలో న్యాయ విచారణ జరగలేదు కదా సరిగా. అందుకని అక్కడి నుంచి లూసియా అనే సహస్రాధిపతి ఇక్కడికి పంపించాడు, మహాసభకు పంపించాడు. ఇప్పుడు ఈ మహాసభకి న్యాయవాదిని తెర్తిల్లు అనే వకీలు గారిని తీసుకుని పెద్దలను, కొంతమంది యూదుల్లో కొంతమంది పెద్దలను తీసుకుని వచ్చారు. అక్కడికి వచ్చి ఏం ప్రారంభించారు, అయ్యగారు ఇదిగో ఇది అని చెప్పి ఆయనకి ముందు వాదన చెప్పుకుంటున్నారు. ఎవరి మీద? పౌలు గారి మీద. అసలు ఇతను ఎలాంటి వాడో చెప్పే ముందు కొద్దిగా ఫెలిక్స్ గారికి గౌరవ వందనం చేశారు. గౌరవ వందనం. ప్రభువు అన్నారు, గొప్పవారు మీరు అన్నారు, మీ వల్లే మేము ఎలా బ్రతుకుతున్నాం అన్నారు, మీ ముందు చూపు, మీ ముందు ఆలోచనే ఈ దేశంలో ఉన్న వారందరూ ప్రశాంతంగా ఉన్నారు అన్నారు. చూడండి ఎంత గౌరవంగా మాట్లాడారు. ఎవరితో? రాష్ట్రపతి గారు ఆయన, గవర్నర్ గారు ఆయన, ఫెలిక్స్ గవర్నర్. అక్కడ ఆయన్ని కొద్దిగా గౌరవ వందనం చేశారు. ఆయన్ని గౌరవిస్తూ మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని అంతగా మేము విసిగించాం, పాయింట్కి వస్తాం, మేము మీకు బాధ లేకుండా కొన్ని విషయాలు చెబుతాం. ఏంటంటే ఇతను ఏదో నజరేతు అనే ఒక మతాన్ని కొత్తగా సృష్టించాడు. నజరేతు అదే క్రీస్తు అనే ఒక కొత్త మతాన్ని తీసుకొచ్చాడు. దానికి నాయకుడు అవ్వాలని చూస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న యూదులందరినీ గలిబిలి చేసి పడేశాడు. అంతేకాదు, దేవాలయాన్ని అపవిత్రపరిచాడు. దేవాలయంలో తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇదయ్యా మా విన్నపం, కాబట్టి నీ శిక్షించు అని అన్నాడు. ఎప్పుడైతే ఈ తెర్తిల్లు అనే న్యాయాధిపతి ఇలా చెప్పడం అయిపోయిందో, ఆయనతో పాటు వచ్చారే పెద్దలు, వీళ్ళందరూ అవును తప్పు చేశారు, ఆయన్ని శిక్షించండి అని చెప్పి అందరూ ముక్త కంఠంతో అరిచారు. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడ వరకు చెప్పాను ఈ మాటలు? నేను 9వ వచనం వరకు చెప్పాను. ఇప్పుడు 10 నుంచి 21 వరకు ఆయన మాట్లాడబోతున్నాడు. చూడండి. రాష్ట్రాధిపతి పౌలును మాట్లాడమని సంజ్ఞ చేశాడు. ఇప్పుడు కొద్దిగా పౌలు గారికి అవకాశం ఇచ్చాడు. పౌలు గారిని 2వ వచనం వచ్చినప్పుడు పౌలు గారిని పిలిపించారు. తర్వాత పౌలు, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉంటే చెప్పు, ఏంటి అసలు సమస్య అని అన్నాడు. అప్పుడు పౌలు గారు ఏం చెప్పుకుంటున్నాడో చూడండి. పౌలు ఈ విధంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. పౌలు గారు కూడా చక్కగా మాట్లాడుతున్నాడు. మీరు ఈ దేశంలో ఎన్నో సంవత్సరాల న్యాయాధిపతిగా ఉన్నారు, అందువల్ల నేను ఆనందంగా నా నిర్దోషత్వాన్ని నిరూపిస్తాను అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? మీరు చాలా సంవత్సరాల నుంచి న్యాయాధిపతిగా చక్కగా మంచి పరిపాలన చేస్తున్నారు, కాబట్టి నాకు ధైర్యంగా ఉంది మీరు నాకు న్యాయం చేస్తారని. ప్రియ దేవుని బిడ్డలారా, మనం భాషా జ్ఞానం చాలా ఉన్నతంగా ఉండాలి. దేవుని బిడ్డలుగా అతి ప్రాముఖ్యంగా ఎదుటి వారిని కించపరిచి మాట్లాడటం చాలా చులకన, గౌరవించి మాట్లాడటం చాలా కష్టం. తెలుసా మీకు? ఎదుటి వారిని గౌరవించి మాట్లాడటం చాలా కష్టం. తీసేసినట్టు మాట్లాడటం చాలా ఈజీ. అది గౌరవించి మాట్లాడాలంటే మనం తగ్గించుకోవాలి. నన్ను నేను తగ్గించుకోవటం చాలా కష్టం మనిషికి. బైబిల్ని అనుసరిస్తూ, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ జీవించాలని ఆశపడుతున్న వాళ్ళు నువ్వు తగ్గించుకుని ఎదుటి వారిని గౌరవంగా మాట్లాడాలి, హెచ్చుగా మాట్లాడి, పెద్దవాడు అనే గౌరవం, లేకపోతే నాకంటే ఎక్కువగా ఉన్నవాడు అనే గౌరవంతో మాట్లాడాలి. పౌలు ఎక్కడ మాట్లాడినా చాలా చక్కగా మాట్లాడాడు. మేబీ వాళ్ళు మాట్లాడారు, తెర్తిల్లు కూడా మాట్లాడారు, మనం చూస్తున్నాం. కానీ వాళ్ళ మాటల్లో వెనకాల ఇంకో అర్థం ఉంది. కొంతమంది ఎదుటి వారిని గౌరవించినట్టుగా నటించి మాట్లాడతారు, ఎందుకంటే ఏదో క్రోధంతో మాట్లాడతారు. మనం అలాగ మాట్లాడకూడదు, నిజమైన గౌరవంతో మాట్లాడాలి.
కొంతమంది సబ్బు వేసినట్టుగా, పేస్ట్ వేసినట్టుగా కావాలని మసిపూసి మారేడుగాయ మాటలు మాట్లాడతారు. మనం అలా మాట్లాడకూడదు. పౌలు గారి మాటల్లో చక్కటి అర్థం, అయ్యా మీరు చాలా కాలం నుంచి న్యాయాధిపతిగా ఉంటున్నారు, రాష్ట్రపతిగా ఉన్నారు, మీ పరిపాలన చాలా బాగుంది, కాబట్టి నాకు ధైర్యం ఉంది ఏంటంటే మీరు నాకు న్యాయం చేస్తారు. మరి ఎంతకాలం మంచి పరిపాలన చేస్తేనే కదా ప్రజల్ని ఉంచింది అనే ఉద్దేశం. హల్లెలూయా. నేను ఆరాధించడానికి యెరూషలేము వెళ్ళి ఇంకా 12 రోజులు కాలేదు. నేను చెబుతున్న దానిలో నిజానిజాలు మీరు సులభంగా విచారించవచ్చు. నాపై నేరారోపణ చేసిన వీళ్ళు నేను మందిరంలో వాదిస్తుండగా చూసారా? లేదు. సమాజ మందిరంలో కానీ, పట్టణంలో కానీ, ఎక్కడైనా కానీ నేను ప్రజల్ని పురుకొల్పటం వీళ్ళు చూసారా? లేదు. వీళ్ళు ప్రస్తుతం నా పైన మోపుతున్న నేరాన్ని నిరూపించలేరు. ఇవి తీసుకొచ్చారు ఇక్కడ. నేను చెప్పుకుంటానంటే మహాసభకు తీసుకొచ్చారు. అసలు వీళ్ళు ఏం చూశారు? నేను యూదుల్ని రెచ్చగొట్టడం ఏమైనా చూశారా వీళ్ళు? లేదు. నేను దేవుని మందిరంలో ఏదన్నా చేయటం, తప్పు చేయడం వీళ్ళు చూసారా? లేదు. మరి దేనికి తీసుకొచ్చారు అనే దాన్ని ఆయన పూర్తిగా చూస్తారు. వీళ్ళు ప్రస్తుతం నా పైన మోపుతున్న నేరాల్ని నిరూపించలేదు. వారి వల్ల కాదు అని వాళ్ళు దీన్ని వేరొక మతంగా పరిగణిస్తారో దాన్ని నేను అనుసరిస్తున్నానని ఒప్పుకుంటాను. ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పారు కదా, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏదో చేస్తున్నాడు నజరేతు క్రీస్తు అని. ఎస్, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేను ఆయన ఆరాధిస్తున్నాను, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పౌలు యొక్క మాటలు నేను గమనిస్తే నాకు చాలా నచ్చేది. ఈ అపోస్తల కార్య గ్రంథం ధ్యానం చేసినప్పుడు నా జీవితం చాలా ప్రభావితం అవుతుంది. ఎందుకంటే ఆ మాట ఎలా ఉంటుందంటే, ఏది మాట్లాడినా చివరిలో మధ్యలో యేసుక్రీస్తు నా దేవుడు అనే అర్థాన్ని ఎదుటి వ్యక్తిలో తీసుకెళ్తాడు. చాలా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అలాంటి వాక్చాతుర్యం ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడైనా గమనించండి. పౌలు మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో ఏంటంటే, యేసుక్రీస్తు నా దేవుడు, నా ఆరాధికుడు, ఆయన తప్పని దేవుడిని ఆరాధించు అనే అర్థాన్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో తీసుకెళ్తాడు. దేవుని బిడ్డగా క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్నాను అని చెప్పుకోవటం కాదు, మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తికి తెలియాలి ఇతను ఆరాధించేది యేసుక్రీస్తును మాత్రమే అనే విధంగా మనం మాట్లాడాలి, అనే విధంగా మన హావభావాలు ఉండాలి. చివరికి వాళ్ళు ప్రశ్నించాలన్నమాట. ఆ రీతిగా తీసుకెళ్తాడు ఈయన. చూడండి, వాళ్ళు దేన్ని వేరొక మతంగా పరిగణిస్తారో దాన్ని నేను అనుసరిస్తున్నానని ఒప్పుకుంటాను. ఈ మార్గం నన్ను అనుసరించి నేను మా పూర్వీకుల దేవుడు ఆరాధిస్తున్నాను. పైగా ధర్మశాస్త్రం రాయబడిన వాటిని, మన ప్రవక్తలు రాసిన వాటిని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. వాళ్ళే కానీ నాకు దేవుడంటే నమ్మకం లేదు. వాళ్ళలాగే నాకు దేవుడంటే నమ్మకం ఉంది. వాళ్ళలాగే సన్మార్గులు, దుర్మార్గులు పునరుద్ధానాలు అవుతారని నేను ఎదురు చూస్తున్నాను. అందువలన నా ఆత్మను దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో మనలో కాకుండా ఉంచుకోవడానికి ఎప్పుడు మనసారా ప్రయత్నిస్తాను. మన పూర్వీకులు చెప్పిన ధర్మశాస్త్రంలో, మన ప్రవక్తలు రాసిన ధర్మశాస్త్రంలో, మన ప్రవక్తలు పలికిన ధర్మశాస్త్రంలో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు నేను నమ్ముతున్నాను, ఆ దేవుడు నేను ఆరాధిస్తాను. ఇదంతా నాకు భయం ఉంది కాబట్టి నాకు ఏ మలినం అంటకుండా జాగ్రత్తగా క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్నాను. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. ఎప్పుడు అదే ప్రయత్నం. ఏది? మంచిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా ఉండాలి. నా నోట బూతులు ఉండకూడదు, నా నోట అబద్ధాలు ఉండకూడదు, నా నోట సరస్వక్తులు ఉండకూడదు, నా నోట జీవము కలిగిన మాటలే రావాలి. నేను నా నోరు పలికితే ఔషధంలాగా ఉండాలి. అలాగనే ఉంటున్నాను, అలాగే జీవించడానికి ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఇలా మాట్లాడుతున్నాడు పౌలు గారు.
మరి మన మాటలు, మన పలుకులు, మనం మాట్లాడే తీరు, సంఘంలో జీవించే తీరు, బయట జీవించే తీరు, మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. పౌలు గారు చక్కగా, మన బెర్గ్మన్స్ గారు ఎంత చక్కగా రాశాడు ఆ పాట. నా నోటి మాటలల్లా పరుల గాయములు మాన్పాలి, పరుల గాయాలు మాన్పాలి. ఈరోజు ఆ విధంగా మనం మాట్లాడుకుంటే ఎంత బాగుంది, ఆ విధంగా మనం సమాజాన్ని ప్రభావితం చేస్తే ఎంత బాగుండు. అమ్మో ఆ నోట్లో నోరేయకూడదు అని నిన్ను చూసి కూడా ఇంకా సమాజం అంటుందంటే అయ్యో ఎంత విచారం కదా. ఇంకా మనం క్రీస్తుని అంగీకరించి ప్రయోజనం ఏంటి? అమ్మో అంత ఎక్కువసేపు మాట్లాడకూడదు, అతనితో ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఏదో ఒక విధంగా దేనికో దానికి ముడి వేస్తున్నాడు. దేవుని బిడ్డ, మన మాట సరిగ్గా ప్రయత్నం చేయి, మంచిగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏది లేదు. హల్లెలూయా, అందరూ చెప్దాం హల్లెలూయా. ప్రయత్నించండి. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. పేదవాళ్ళకు డబ్బు దానం చేయడానికి దేవునికి కానుకలు ఇవ్వాలని ఎన్నో ఏండ్ల తర్వాత నేను యెరూషలేమునకు వచ్చాను. అసలు నేను దేవాలయానికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నాను? నాకు ఆశ. కొంతమంది భేదాభిక్కులకు దానం చేయాలని, దేవుని కానుక సమర్పించుకోవాలని నేను దేవుని సన్నిధికి వచ్చాను. నేను ఈ కార్యాలు మందిరావరణలో చేస్తుండగా వాళ్ళు నన్ను చూశాను. నేను శాస్త్రయుక్తంగా శుభ్రమయ్యాను. నా వెంట ప్రజా సమూహం లేదు. నేను ఏ అల్లర్లు మొదలు పెట్టలేదు. కానీ ఆసియా నుండి అక్కడికి వచ్చిన కొందరు యూదులకు నేను నేరం చేశానని అనిపిస్తే ఎక్కడికి వచ్చి నేరారోపణ చేయవలసి ఉంది. నేను మహాసభ ముందు నిలుచున్నప్పుడు నాలో ఏ అపరాధం కనిపెట్టారో ఎక్కడ నిలుచున్న వాళ్ళను చెప్పమనండి. ఆ రోజు నన్ను ఉంచబెట్టారు కదా సభ మీద, ఆ రోజు విన్నారు కదా, మరి ఇక్కడికి వచ్చారు కదా, అక్కడ నేను మాట్లాడిన మాటలో ఏ తప్పు ఉందో దయచేసి ఇక్కడ చెప్పమనండి. ఫెలిక్స్ ముందు పౌలు మాట్లాడుకుంటున్నాడు. పౌలు తన వాదన చెప్పుకుంటున్నాడు. వకీలు గారు చెప్పారు ఇప్పుడు దాకా పౌలు గారు చేసిన తప్పులు అని. పౌలుకి ఫెలిక్స్ గవర్నర్ గారు అవకాశం ఇచ్చారు. పౌలు గారు చెప్పుకుంటున్నాడు, నేను చేసిన తప్పేందో ఒకసారి అక్కడ ఉన్న వారిని, అక్కడ మహాసభలో ఉండి నేను చెప్పినప్పుడు విన్న వారిని ఇప్పుడు చెప్పమనండి, ఏం తప్పు చేశాను, నా నేరం ఏంటో అని. అవును నేను ఒకటి చేశాను, ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. చూడండి, నేను ఒకటి చేశాను. వాళ్ళ సమక్షంలో నిలుచుని బిగ్గరగా చనిపోయిన వాళ్ళు పునరుద్ధానులు అవుతారని నమ్మినందుకు మీ ముందు ఈరోజు నేరస్తుడుగా నిలుచున్నాను అని అన్నాను. ఇది తప్ప నేనేమీ చేయలేదు. హల్లెలూయా. అక్కడ ఒక మాట్లాడు కదా, పునరుద్ధానం ఉంది అని లేదు అని. నేను పునరుద్ధానం ఉందని నమ్ముతున్నాను. దుర్మార్గులు నీతిమంతులు చనిపోతారు, కానీ ఒకరోజు లేస్తారు అందరూ తీర్పుకి. దాన్ని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే అది మన ప్రవక్తలు చెప్పారు, ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ విషయాన్ని నేను గట్టిగా చెప్పాను. ఇది మొదటికి నేను తప్పు చేశాను. ఆ తప్పుకి నేను ఇక్కడి నుంచోవలసి వచ్చింది. ఇదయ్యా అయ్యగారండి నేను చేసిన తప్పు అని గవర్నర్ గారికి చెప్పుకుంటే, యేసు ప్రభు మార్గం బాగా తెలిసిన ఫెలిక్స్ సభను ముగిస్తూ, సహస్రాధిపతి లూసియా వచ్చాక నీ విషయం నిర్ణయిస్తానన్నాడు. ఇంత విని ఏమన్నా తీర్పు చెప్పాడైనా? చెప్పండి ఒకసారి. ఏం చెప్పలా. కారణం ఏం తెలుసా?
ముందుకి మనం ధ్యానం చేసేటప్పుడు తెలిసింది, ఫెలిక్స్ గారి మిస్సెస్ యూదురాలు. ధర్మశాస్త్రం గురించి కొంత అవగాహన ఉంది ఈయనకి. అందుకే అంటున్నాడు కదా, యేసు ప్రభు మార్గం బాగా తెలిసిన ఫెలిక్స్ ఈ సభను ముగించేశాడు. అంతటితో ముగించి ఏం చేశాడు, లూసియా అనే సహస్రాధిపతి కదా ఇక్కడ పంపించింది, ఆయన్ని పిలిపిద్దాం, ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సభను జరిగిద్దాం, అప్పుడు నేరారోపణ ఏంటో తెలియచేద్దాం, అప్పుడు ఎవరు తప్పు చేశారో నిర్ణయిద్దాం అని ముగించి వేసి, శతాధిపతితో పౌలును కాపలాలో ఉంచు, కానీ కొంత స్వేచ్ఛనివ్వు. యాక్చువల్గా పౌలుని ఎక్కడ ఉంచారు? రాజుగారి కోటలో ఉంచారు. ఇప్పుడు ఫెలిక్స్ గారు ఇవన్నీ విన్న తర్వాత ఇంకా రాజుగారి కోటలో ఉంచి కొద్దిగా స్వేచ్ఛనిచ్చాడు. ఎందుకు తెలుసా? జైల్లాగా కాదు, ఇల్లులాగా. పౌలు గారికి స్నేహితులు వచ్చి కలుసుకోవచ్చు, మాట్లాడవచ్చు, కానీ పౌలు గారు బయటికి వెళ్ళకూడదు, అంతే. స్నేహితులు రావచ్చు, మాట్లాడుకోవచ్చు. ఇంకొకటి, పౌలు గారికి ఎవరైనా సేవ చేయాలనుకుంటే వాళ్ళని కూడా తీసుకురండి, పర్లేదు. ఆయనకి ఏది కావాలో అవన్నీ మీరు చేయండి అని మళ్ళా గవర్నర్ గారు ఆయనకి అతిథి మర్యాదను దయచేశారు. హల్లెలూయా. ఈ 23 వచనాలు ధ్యానం చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏందో మీకు చెప్తాను. దేవుని నీతిలో సరిగ్గా మనం నిలబడగలిగితే ఏ తుఫాను మనల్ని కదిలించలేదు, ఏ పరిస్థితులు మనల్ని కదిలించలేదు, అవుడు మనల్ని కదిలించలేదు. అది పునాది మీద ఉంటుంది కాబట్టి గాలివాన్ రాని, తుఫాన్ రాని, భూకంపమే రాని, దేవుడు తన వాక్యంతో ఆ బిడ్డను కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. మనం తర్వాత వచ్చిన ధ్యానం చేస్తే ఫెలిక్స్ ఏం చేశాడు, పౌలు అక్కడి నుంచి అసలు తన పరిచర్య ఎలా ప్రారంభించాడో మనం చూడవచ్చు. మరి ఇన్ని తెలుసుకున్న మీకు ఏమర్థమైంది? ఎలా మాట్లాడాలో ఒకటి నేర్చుకోవాలి. 2, దేవుని పరిశుద్ధిలో జీవిస్తూ ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు క్రీస్తే నా దేవుడు అని వ్యక్తపరిచే విధంగా మాట్లాడాలి. 3, నువ్వు నిజంగా దేవుని స్టాండ్లో ఉంటే, వాక్యపు స్టాండ్లో ఉంటే, ఈ భూమి మీద నిన్ను కదిలించే వాళ్ళు ఎవరో లేరు. హల్లెలూయా. దేవుని కృప మనకు తోడైన కాక. ఆమేన్.